అలాగే ముందు వాళ్ళ ఇల్లు చూపించు. అవసరమైతే వాళ్ళు తిరుపతి నుంచి వచ్చేదాకా అక్కడే ఉంటారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తా. ఇప్పుడు గీతలు చూపించేదాకా వదిలేట్లేడుగా. మామా ఫ్రెండ్ ఎవరు కాదు మామా, గీతే. గీత వాళ్ళ ఇల్లైతే నాకు తెలుసు. నువ్వు వచ్చినా రాకపోయినా నేను తెలుసుకొని వస్తా. ఓడి దేవుడు, దాని పేరు అనవసరంగా చెప్పినట్టున్నా. ఇప్పుడు ఏం చేయాలి? ముసలిది పైసలు ఫ్రీగా ఇచ్చిందని చెప్పిందో పైసలు తిరిగి ఇచ్చేయమంటాడు. ఎట్లయినా మామని ముసలిదాన్ని కలవనీయకూడదు. ఏం చేయాలి? ఐడియా. మామా ఏందే? ఓసారి ఫోనే మామా. ఎందుకే? ఓసారి ఆ ముసలిదానికి ఫోన్ చేసి నేను మా మామ వస్తున్నా, ఇంట్లోనే ఉండు అని చెప్పనీకి. ఇందాక అడిగితే తిరుపతికి వెళ్ళారన్నావు. వెళ్ళిండ్రు, నిన్న రాత్రి తిరిగి వచ్చిండ్రు. ముందుగా ఫోనే మామా. తీసుకో. శ్వేత రావే. 10 నిమిషాల్లో ఆడనే ఉండాలి. ఉండు. ఎక్కడ ఉండమంటున్నావే? ఇంట్లో మామా, పద. ఆ ఫోన్ ఇటీ రా. అత్తయ్య గారు పైన ఉన్నట్టున్నారు. చెప్తానండి మీ పని. అత్తయ్య గారు స్కూల్ కి వెళ్లకుండా ఏదో ప్లాన్ చేస్తానన్నావు కదా, ఏంటక్కా అది? ప్రతిసారి ప్లాన్ చెప్పడం ఫెయిల్ అవ్వడం, అందుకే ఈసారి డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నాం. సో ఈ విషయం దేవుడికి కూడా తెలియకూడదు. అబ్బో, అత్తయ్య గారు జారి పడాలనే కదా నూనె పోసావు. ఆ మాత్రం తెలుసుకోలేని పొరపోదాన్ని అనుకున్నావా? రా రా రా, అయిపోయావత్తా. అయిపోయింది అత్తయ్య గారు. శిరీష, ఎక్కడ తెచ్చారే? మేమిక్కడ లేము అత్తయ్య గారు. ఎక్కడ దాక్కుని లేము అన్నారంటే ఏదో వెధవ పని చేస్తున్నారు. మీరు ఎక్కడ లేరే? మేము ఇక్కడ లేము అత్తయ్య గారు. ఎక్కడిపోయింది? ఎక్కడికి వెళ్ళింది? నేను ఇక్కడున్నానే. అత్తయ్య గారు, ఇదేదో ప్లాన్ చేస్తే నన్ను కొడతారేంటి? ఇది ప్లాన్ చేసిందా? ఏం ప్లాన్ చేసావే? అది ఈ రోజు మీకు సినిమా చూపిస్తానని ప్లాన్ చేశాను అత్తయ్య గారు. సినిమానా? అవును అత్తయ్య గారు. సర్లే, ఏ సినిమానే? అది అమ్మో చచ్చాం బాబోయ్ అన్న సినిమా. అది రిలీజ్ అయిందా? ఇంకొద్ది సేపట్లో అలా రిలీజ్ అయిపోతుంది. అలాగా? మరి టికెట్స్ బుక్ చేసావా? అయ్యో, టికెట్స్ బుకింగ్ కూడా అయిపోయింది. మీరు పడటమే లేట్ అత్తయ్య గారు. ఏంటే? అయ్యో, అదే అత్తయ్య గారు, అదే మనం వెళ్ళడమే లేటు అంటోంది. కానీ స్కూల్లో 31st సెలబ్రేషన్స్ బాగుంటాయంటనే. అంటే ఈ సినిమా అంతకంటే బాగుంటుంది అత్తయ్య గారు. ఒక్కసారి పడితే లైఫ్ లో అస్సలు మర్చిపోలేరు అత్తయ్య గారు మీరు. ఏంటి?
అయ్యో ఒక్కసారి చూసారనుకో లైఫ్ లో మర్చిపోలేరు అంటోంది. అలాగా అయితే వెంటనే వెళ్ళి రెడీ అయ్యేస్తాను. ఫస్ట్ సినిమాకి వెళ్ళి సాయంత్రం స్కూల్కి వెళ్దాం. అలాగే. అయితే సరే. ఏమైంది? మాట్లాడితే బుడిగి బుడిగి మాయమైపోతుంది. అక్క భలే మాయమయ్యారు కదా అత్తయ్య గారు. పిచ్చి పోతుందానా? ఎందుకే ఎవరితో చెప్పావు? నేనేం చెప్పాను? మాటకోసారి పడతావు అని అంటే అలా అంటే ఆవిడకి అనుమానం రాదు. అంటే అత్తయ్య గారికి అనుమానం వచ్చిందో లేదో అని నా బ్రెయిన్ కి అనుమానం వచ్చిందక్క. అందుకే హింట్ ఇచ్చాను. ఆమె వచ్చింది. అయ్యయ్యో ఈ బ్రెయిన్ తో ఆ బ్రెయిన్ కి టెస్ట్. ఇదిగో మామ, ఇదే గీతిల్లు. నాకు తెలుసులేవే, పద వెళ్దాం. నేను రాను మామ, నువ్వే పోయి అడుగు. ఎందుకు రావే? నచ్చి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి మామ. ఓహో, అన్ని డ్రామాలు. నువ్వు ఇక్కడే ఉండవే, 10 నిమిషాలు నీ పని చెప్తా. అమ్మో వామ్మో, మామ ముసల్దాన్ని కలిసిండు. నేను చచ్చిన్నే. ఇప్పుడు ఏం చేయాలి? మామను కలవకుండా ఎట్లా ఆపాలి? అవు కదా, వాడిని రమ్మన్న. ఏడాడు? వామ్మో, కొంప మునిగేలా ఉంది. అయ్యో, వీడింకా రాలేదేంటి? ఎవరండి లోపల? ఏమండి? హలో, ఎవరన్నారా? వస్తున్నా, మీరు కూర్చోండి. అలాగే. ఎవరు? పడిపోయారా? లేవండి, ఒక్క నిమిషం, ఇటు నుంచి వస్తా. వీళ్ళిద్దరెవరు? అసలు వీళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఆవిడెవరో వచ్చి వీణ్ణి లాక్కెళ్ళిందంటే అసలు ఏం జరుగుతోంది?
అమ్మో అయ్యో అత్తయ్య గారు ఎంతకి మీకు సినిమా కనిపించిందా లేదా? ఏ సినిమానే? అదే అత్తయ్య. అమ్మో చచ్చాన్రా బాబు. దొంగ మహల్లారా, అంటే ఇది మీ పనా? ఉండండి, అందుకేనా మీకు సినిమా చూపిస్తా ఎలా వెంటబడ్డారు మిమ్మల్ని? ఉండండి. అయ్యమ్మా! అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా! మధుమతి సంవత్సరి కాపాలని చూస్తున్నారే. నీ ఆశ నెరవేరితే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను జరిపించి తీరుతానే. వస్తున్నానుండండి. వామ్మో, ఇంట్లో మామ ఏం చేస్తుండో ఏమో. అయ్యో, ఇడేమో ఇంకా రాడు. ఎవరమ్మా నువ్వు? నన్ను లాక్కొచ్చావు? మాట్లాడవే. అడుగుతుంటే అటు తిరిగి నిలబడతారేంటండి? అసలు మీరెవరు? నన్నెందుకు బయటకు తీసుకొచ్చారు? నాతో ఏం పని? మాట్లాడేంటండి? మీరెవరు? సూయ అనసూయ. నానమ్మ ఆఫ్ గీత. అదే స్టైలు, అదే వాయిస్, అదే పేరు. కొంపదీసి మా అత్త. ఏయ్, ఒక్కసారి వెనక్కి తిరగండి. प्यारी जानू रुको 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 अरे बाबा रुको ओ मैं जानू रुको 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 సూయ అనసూయ. ఛీ, నీ ముఖం తగలయ్యా. ఏంటి ఏమన్నా? అదే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లేదు అని అంటున్నా. ఇంతకీ వాళ్ళింటికి ఎందుకు వచ్చారు? వాళ్ళింటికా? అది మీలే కదా. అవును, మా ఇల్లే. మరి వాళ్ళిల్లు అంటారేంటండి? అంటే ఏమో బయట ఉంది కదా, అందుకే వాళ్ళిల్లు అంది. వాళ్ళంటే ఎవరు? లోపలున్న వాళ్ళు. లోపల ఉన్నవారా? ఎవరున్నారు? బయట లేని వాళ్ళు. ఇదేంటి అదోలో మాట్లాడుతుంది? సరే సరే, మీరు చేసిన సాయానికి థ్యాంక్స్ అండి. నేనే సాయం చేశాను. 2 లక్షలు అప్పిచ్చారు కదండి? అవునా? అలానే ఎవరు చెప్పారు? ఇదిగో శ్వేత. అయితే ఇచ్చి ఉంటాను. ఇచ్చే ఉంటానా? అంటే ఇచ్చిన విషయం మీకు తెలియదా? మామా తెలుసు మామా, కాకపోతే ఆవిడ చేసిన సహాయం గుర్తుంచుకోదు, వెంటనే మర్చిపోతుంది. ఎంత గొప్ప సంస్కారమో. అవును, 100కి వడ్డీ ఎంత ఇవ్వమంటారు? దాన్ని అడగండి, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? అదేంటి, అప్పిచ్చింది మీరు కదా. వడ్డీ కట్టేది అది కదా. ఓహో, అలా వచ్చారా? అవును, ఈ విషయం ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా, బయటికి ఎందుకు తీసుకొచ్చారు? అనసూయకు తెలిసిపోతుందని. అనసూయక? అనసూయ మీరే కదా? అవునవును, నాకే తెలుస్తుందని బయటకు వచ్చాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. నాకు అర్థం కావట్లా. ఆయన క్యారెక్టర్ చేయట్లా. క్యారెక్టరా?
మామ ఆవిడ అప్పించానని చెప్పింది కదా, ఇంకా ఏంది, వెళ్దాం పద. సరే, డబ్బులు ఎప్పుడు ఇవ్వమంటారు? ఏమని చెప్పాలి? దాన్ని అడుగుతారేంటండి? అంటే మీ ఇష్టం అంటుంది మామ. సరే, త్వరగా ఇచ్చేస్తానండి. వస్తానండి. పదండి, నేను వస్తాను. మీరెక్కడికి? మీతో పాటే. మాతో పాట? అవును, నేను ఇక్కడ ఏం చేయను? మామ ముసలిది గట్లనే ఊరుతుంది, నువ్వు వా మామ. పోదాం మామ, దా. ఏమన్నాడు? పొసిగిందు పదేగా. అమ్మయ్యా, మొత్తానికి బాగానే మేనేజ్ చేసాం. చిచి, ఈ గెటప్ మొత్తం తీసేయాలి. ఎవరు మీరు? నేను ముష్టి సంఘం ప్రెసిడెంట్ని. నేను జనరల్ సెక్రటరీని. నేను సూయ, అనసూయ. తెలిసే, నీ సంగతి తెలుసుకుందామనే వచ్చాం. ఏం తెలుస్తారు? ఓసేయ్, మా ఆయన 4 వీధులు తిరిగి 5 రకాల కూరలు తీసుకొస్తే పొందిలాగా లాక్కొని తింటావా? నేనే ముష్టి వాళ్ళనే గౌరవం లేకుండా కొడుపు కొడతావా? మీలాగా వండుకు తినే వాళ్ళం కాదే, కష్టపడి అడుక్కునే వాళ్ళం. అలాంటి మా దగ్గర దౌర్జన్యం చేయడానికి నీకు చేతులే వచ్చాయే. చిచి, నేను మీ దగ్గర దొంగతనం చేయడం ఏంటి? నాకేం తెలీదు. ఇదిలా ఇనదే, మన ముష్టి స్టైల్లో అడగాల్సిందే. ఏంటే కుమ్మేంటి? ఇంకోసారి ముష్టోళ్ళ జోలికొచ్చావో మడత పెట్టి కొడతాం. పదండే. అమ్మా, అయ్యో అమ్మా, దేవుడా, చివరికి ముష్టోళ్ళతో కూడా కొట్టించావు కదయ్యా. అమ్మా, ఆ శ్వేతని మార్చేలోపు నా బతుకు కుక్కలు చెప్పిన ఇస్తలా మార్చేలా ఉన్నావు. కర్మ కర్మ. అబ్బా, అయ్యో అయ్యో, అమ్మా, అయ్యో, అమ్మో, ఇటు వీళ్ళు వెళ్ళారు, ఇటు బాగా. అమ్మో, ముస్లి, ఓ ముస్లి, జర్రాయే, ఓ ముస్లి. అమ్మా ఆ, అమ్మా, ఎందుకు ఇట్లా ఉంటుతుంది? ఏంటి ఇలా వచ్చావు? నువ్వెందుకు ఉంటున్నా? కాలు చెరు కింద పడ్డానే. బండలకి దెబ్బ తాకలే కదా? ఏం దెబ్బ తగా? బండలక బరువు మంచులు పడితే బండలకి దెబ్బ తాకుతుందని మా మామ చెప్పిండులే. ఇంతకే ఎందుకు వచ్చావు? చిన్న హెల్ప్ చేయాలి ముస్లి. హెల్ప్? సరే, చేసుకో చేసుకో. హెల్ప్ నీకు చేయనీకి రాలేదు, నాకు చేయాలని అడగనీకి వచ్చిన. ఏంటది? మా మామ గిట్ల నీ కాడికి వచ్చి మా శ్వేతకి పైసలు ఎందుకు ఇచ్చినావు అని అడిగితే ఏం చెప్తావు? చంపలేసుకుని బుద్ధి లేకుండా ఇచ్చాను అని చెప్తాను. ఇట్లా నిజాలు చెప్పద్దే. మరేం చెప్పాలి? దానికి పైసలు అవసరం ఉంటే అప్పుకిచ్చినా అని చెప్పు. అప్పుగానా? అంటే ఇచ్చి డబ్బు తిరిగి ఇచ్చేస్తావా? ఆల్రెడీ ఇచ్చేసినా కదా ముస్లి. ఎవరికి? నేను అప్పు చేసిన వాళ్ళకి. మరి నేనెందుకు మీ మామతో అలా చెప్పాలి? నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయకుండా నీకు ముస్లి. బ్లాక్ మెయిలా? ఏంటే, నన్నే బెదిరిస్తున్నావా? పోలీసులకి కంప్లైంట్ ఇస్తున్నా ముస్లి. ఏమని? పైసల కోసం ఈ ముసల్దాని కొడుకులు కోడళ్ళు నన్ను చంపాలని చూసిండ్రు అని. అంటే నువ్వు చెప్తే మాత్రం పోలీసులు నమ్ముతారా? సాక్ష్యం అడుగుతారే, ఏం చూపిస్తావు? ఇగో ఈ ఫోన్ చూపిస్తా. ఫోనా? ఫోన్లో ఏమున్నాయే? నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి.
మాటలన్నీ రికార్డ్ చేసావా? సేవ్ కూడా చేసిన ముసలి. మా మామకి నేను చెప్పమన్నట్టు చెప్తావా లేదా? నేను 60 ఏళ్లకు చేస్తున్న వెధవ పనులన్నీ నువ్వు 6 ఏళ్లకి చేస్తున్నావు కదే. సర్లే అలాగే చెప్తాను గాని నాకు చిన్న హెల్ప్ చేయవా? హెల్పా? ఏందది? చేస్తానని నాకు మాట ఇవ్వు. సర్లే, మా మామకు అబద్ధం చెప్తానని మాట ఇచ్చినావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తానని మాటిస్తున్నా. చెప్పు, ఏం చేయాలి? అమ్మా, ఎల్లుండి గీత వాళ్ళమ్మది సంవత్సరీకం ఉందే. అరే, మా అమ్మ సంవత్సరికం కూడా ఎల్లుండే కదా. అవునా? మా గీత సంవత్సరీకం చెయ్యను అంటోంది. ఎందుకు చేయదంట? ఎందుకంటే వాళ్ళ అమ్మంటే తనకిష్టం లేదు కాబట్టి. వాళ్ళమ్మ పేరు వింటేనే అసహించుకుంటుంది కాబట్టి. ఓహో.